ఈరోజు లైవ్‌లో ట్రోఫీ ఎవరు లిఫ్ట్ చేసినా, నిజమైన గెలుపు ఎవరిదని ప్రజలు అనుకుంటున్నారు. హౌస్‌లోంచి బయటకొచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వీడియో చూస్తారు, కామెంట్స్ చూస్తారు. సో, మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. తనూజ ఈజ్ ట్రూ విన్నర్, కళ్యాణ్ ఈజ్ ట్రూ విన్నర్. ప్రజలు ఎవరిది నిజమైన గెలుపు అనుకున్న ప్రజల మనసుల్ని ఎవరు గెలుచుకున్నారు? జియో హాట్‌స్టారోళ్ళు ఏదో చెప్తారు, ట్రోఫీ ఎవరికో ఇస్తారు. బట్ ప్రజల మనసుల్లో ఎవరున్నారు? గెలుపు ఎవరిది? తనూజ ఈజ్ ట్రూ విన్నర్, కళ్యాణ్ ఈజ్ ట్రూ విన్నర్. రెండిట్లో ఒక్క మాటని ఖచ్చితంగా మిస్ అవ్వకుండా మీరు కామెంట్ అయితే చేయండి. దాన్ని బట్టి మనం చూద్దాం కథ ఎట్లా వెళ్తుందనేది. సో, నిన్నటి వరకు మనం మన ఛానల్లో కావచ్చు, ఇంకో చోట కావచ్చు, నిన్నటి వరకు సిచ్యువేషన్ చూసుకుంటే తనూజ వర్సెస్ కళ్యాణ్ నడిచింది. కళ్యాణ్కి సంబంధించినటువంటి ఓటింగ్ కూడా చాలా కొంతమంది మనమైతే 1.5% డిఫరెన్స్తో కళ్యాణ్ టాప్లో ఉన్నాడని చెప్పాము. ఇంకొంతమంది 3%, 4%, 6%, కూడా 8% అని కూడా చెప్పాడు ఒక యూట్యూబ్ రివ్యూర్. నేనైతే షాకే. అంత శాతం ఎందుకు ఉంటారా బాబు అన్న నేను. తనూజాది ఉన్నా సరే అదే మాట అంట. తనూజాది ఉన్నా కళ్యాణ్ ఉంది, ఎవరిది ఎడ్జ్ ఉన్నా అంత ఉండదు. ఎందుకంటే లాస్ట్ సీజన్లోనే 4% నెక్ టు నెక్ నడిచింది. ఈ సీజన్లో 1%, 0.5% నడిచి 8% డిఫరెన్స్తో కళ్యాణ్ కానీ తనుజ కానీ టాప్లో ఎట్లా ఉంటారు? ఎందుకంటే పీక్ ఆఫ్ వార్ నడిచింది, టగ్ ఆఫ్ వార్. సో అట్లాంటి సిచ్యువేషన్లో అంత లెవెల్ ఆఫ్ ఇది ఉండే పరిస్థితి అయితే ఉండదు. సో మనకున్న స్ట్రాంగెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే బన్జే వాళ్ళు, ఎన్మోల్షైన్ సంబంధించినటువంటి బన్జే వాళ్ళు, బెన్మోల్షైన్ వాళ్ళే పర్చేజ్ చేశారు. వాళ్ళు ఒక బిగ్గెస్ట్ ఆడిట్ చేశారు ఈ ఓటుకి సంబంధించి. శుక్రవారం రాత్రి ఓటింగ్ లైన్స్ క్లోజ్ అయిపోయిన తర్వాత వచ్చిన రిజల్ట్స్ని పట్టుకుని శనివారం మొత్తం కూడా వాళ్ళు దాదాపు ఒక రోజంతా ఆడిట్ చేసిన తర్వాత వాళ్ళు పెట్టిన కార్యక్రమం ఏంటంటే 3, 4, 5లో ఎటువంటి చేంజెస్ లేవు, బట్ 1, 2లో మాత్రం పీక్ ఆఫ్ చేంజెస్ ఉన్నాయని మనకున్న స్ట్రాంగ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇది తనూజకి బ్లాక్ బస్టర్ న్యూస్. అదేంటంటే 1% ఓట్తో, 1% ఆఫ్ డిఫరెన్స్ ఆఫ్ ఓటింగ్తో తనూజ టాప్లో ఉన్నట్టు తెలుస్తుంది. మిస్డ్ కాల్స్కి సంబంధించినటువంటి ఓటింగ్ విషయంలో ఖచ్చితంగా ఏం జరుగుతుందో తెలియదు. మిస్డ్ కాల్స్ ఓటింగ్లో ఎవరు టాప్లో ఉన్నారనే దాని ఆడిటింగ్గా జరుగుతుంది దానికి సంబంధించింది. అందులో కూడా తనూజ ఉన్న, కళ్యాణ్ ఉన్న ఈ 1% కనుక తనూజకి హెల్ప్ అయితే తనూజ ఖచ్చితంగా ట్రోఫీ లిఫ్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎట్లా అంటే థర్డ్ పొజిషన్లో అంటే టాప్ 3కి వచ్చినప్పుడు టూ పీపుల్ సంజన అండ్ ఇమాన్యుల్ వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత డీమన్ పవన్ ఉంటాడు. డీమన్ పవన్, కళ్యాణ్, తనూజ ఉంటారు. అప్పుడు సూట్ కేసు ఆఫర్ చేస్తారు. 25 లక్షలు పెట్టి సూట్ కేసు ఆఫర్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అట్లా కనుక ఆఫర్ చేస్తే తీసేసుకుంటాడు. డీమన్ పవన్ ఖచ్చితంగా తీసుకుంటాడు. అందరూ తీసుకోమని అంటారు, తీసుకోవాలి కూడా అతనికి ఉన్న సిచ్యువేషన్కి. సో లేదు, కళ్యాణ్ తీసుకుంటే తనూజ అండ్ డీమన్ పెడతారు, తనూజని విన్నర్గా డిక్లేర్ చేస్తారు. డీమన్ దెబ్బతింటాడు. లేదు నేనే తీసుకోవాలని డీమన్ అనుకుంటే తీసేసుకుంటాడు. సో ఇట్లాగా సూట్ కేస్ పెట్టిన తర్వాత వచ్చిన సిచ్యువేషన్ని బట్టి అల్టిమేట్గా థింగ్స్ని హ్యాండిల్ చేసే అవకాశం, అంటే ఎట్లా హ్యాండిల్ చేస్తారు ఏంటి అనేది డిస్కషన్ పాయింట్గా నడుస్తుంది. సో ఓవరాల్గా హౌస్లో ఉన్న వాళ్ళ ఆలోచన సరళి వేరే ఉంటుంది, బయట పడుతున్నటువంటి ఓటింగ్ సరళి వేరేలా ఉంది. సో లాస్ట్ టైం లాగా శ్రీహాన్కి 25 లక్షల్లాగా ఇచ్చేసి ట్రోఫీనిను కార్ని ఒకళ్ళకి విన్నర్గా ఇవ్వటం అట్లా ఉన్న తనూజని ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే సెలబ్రిటీస్ గెలవకుండా ఓన్లీ కామనర్స్ గెలుస్తూ ఉంటే సెలబ్రిటీస్ రావడానికి కూడా ఇష్టపడే అవకాశం ఉండదు. సెలబ్రిటీస్ లేకపోతే కష్టం అయిపోతాయి ఇట్లాంటి షోస్. అండ్ కామనర్స్ కూడా రావాలంటే డీమన్కో 25 లక్షలు, కళ్యాణ్కో 25 లక్షలు ఇచ్చి కనుక పంపించగలిగితే నెక్స్ట్ టైం అగ్ని పరీక్ష 2కి బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్స్ అండ్ రెస్పాన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇట్లా రకరకాలుగా ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ స్క్రిప్ట్ కనుక వర్కౌట్ అయితే తనూజకి బ్లాక్ బస్టర్ న్యూస్ ఖచ్చితంగా ట్రోఫీ లిఫ్ట్ చేస్తుంది.